బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. ఈ పాడ్కాస్ట్లో మనం ఎక్కువగా వినే భారతదేశంలో ఒక వర్డ్ గురించి మనం పరిశీలిద్దాం ఏంటి అనేది. మీరు అందరూ వినే ఉంటారు, ర్యాట్ రేస్ అనే పదం. ర్యాట్ రేస్లో ఉన్నాము, ర్యాట్ రేస్లో వెళ్ళకండి, ర్యాట్ రేస్లో పడకండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఏంటి అనేది కొంచెం క్షుణ్ణంగా ఈ పాడ్కాస్ట్లో పరిశీలిద్దాం. ఈ ర్యాట్ రేస్ అనే దాంట్లో ఏంటున్నాయి కాంపోనెంట్స్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటని కొంచెం ఆలోచిస్తే, నా లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని లేదా వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి చూస్తే సొసైటీలో ఎక్కువ ర్యాట్ రేస్లో ఏముంటాయంటే కాంపోనెంట్స్. లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా డ్రెస్సింగ్, నడవడికలు అవన్నీ కూడా కొంచెం వెస్టర్నైజ్డ్గా లేదా అమెరికన్ ఇంగ్లీష్ అలా ఉంటాయి. ఇదే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మనం ర్యాట్ రేస్లో ఆఫ్రికన్స్లో అవుదామనో, లేకపోతే చైనీస్లో అవుదామనో, రష్యన్స్లో అవుదామనో, లేదా సౌత్ అమెరికన్స్లో అవుదామనో అలా ఉండదు. మనకి అమెరికన్లో అవుదామని, అమెరికన్లో మాట్లాడదామని యాక్సెంట్, ఇంకా ఇంగ్లీష్లో అవుదామని, ఇంగ్లీష్ మూవీస్ చూడాలని, అంటే ఇలా ఉంటుంది. కానీ మన ర్యాట్ రేస్ వేరే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాం. అందుకని అది క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి, వైట్ స్కిన్ అనేది చాలా ఎక్కువ కాంపోనెంట్ ప్లే చేస్తుంది. వైట్ సెంట్రిక్గా ఉంటుంది ఈ ర్యాట్ రేస్. అది కూడా వైట్ సెంట్రిక్ కూడా రష్యన్ లేకపోతే ఏదో కాదు, అమెరికన్, బ్రిటిష్ కొంచెం ఆ మిక్స్ సెంట్రిక్గా ఉంటుంది ర్యాట్ రేస్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఈ డైరెక్షన్తో క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే, ఇది మనకి ఒక ఇమేజరీ కైండ్ ఆఫ్ థింగ్, ఒక ఇమేజ్ మనకి క్రియేట్ చేసి అది మనని చేసేలాగా చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తున్నది. అది మనకి మంచా చెడా అన్నది ఆలోచిస్తే, షార్ట్ టర్మ్లో మనకి ఏదో కొంచెం హై వస్తుంది, ఏదో కొంచెం వాళ్ళకి పని చేస్తాం అలా టైప్లో అవుతున్నది. కానీ లాంగ్ టర్మ్లో మన ఒరిజినల్ థింకింగ్ పోయే అవకాశం ఉందని నా ఫీలింగ్. ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఎస్పెషలీ మనం ఏదో దాన్ని చేస్తూ వాళ్ళ ఉండాలనే దానిలోనే మనం ఉంటే మనం ఒరిజినల్ డెసిషన్స్ తీసుకోలేము. ఆ డెసిషన్ మేకింగ్ కూడా మనకి లోపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పెళ్ళిళ్ళలో మనకి 40 degrees 45 degrees హీట్ ఉంటుంది. అయినా చాలా మంది సూట్లు అవి వేసుకొని కష్టపడిపోయి పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో వాటిలో ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ చెప్తున్నా అంటే, ఎవరిలాగో అది ఉండాలని చెప్పి సూట్లు వేసుకుంటే మనకి ఏదో వస్తుంది, ఒక ఇన్సైడ్ హై వస్తుందని చెప్పి అలా అయిపోయి అలా వేసుకోవడం, ఇక్కడ క్లైమేట్కి సంబంధం లేకపోయినా అలాంటి విషయాలు చేయడం, అలాంటివి మాట నేను చెప్పేది. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా ఎకనామికల్గా ఏదైనా సెల్ చేయాలన్నా వైట్ స్కిన్ పర్సన్ని వాడి సెల్ చేయడం. మనం ఇప్పుడు స్కూల్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ చూస్తుంటాం, ఏదో ఒక ఫెయిర్ స్కిన్ పిల్లలు వాళ్ళని పెట్టి పెద్ద పెద్ద పోస్టర్స్, స్కూల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేస్తుంటారు. యాక్చువల్గా నీడ్ని మనం సెల్ చేయకుండా మనలో ఉన్న ఆ ర్యాట్ రేస్ తాలూకు మెంటాలిటీని వాడుకొని, ఎవరైతే మనం వైట్ పీపుల్లా ఉండాలి, వాళ్ళలాగే బిహేవ్ చేయాలి, వాళ్ళలాగే చదువుకోవాలి, వాళ్ళలాగే మాట్లాడాలి, వాళ్ళలాగే నడుచుకోవాలి, వాళ్ళలాగే తినాలి, వాళ్ళలాగే మళ్ళీ డెసిషన్స్ తీసుకోకూడదు, వాళ్ళకి పని చేయాలి అనే టైప్లో ఇవన్నీ కూడా మనకి సెల్ చేసి, ఆ ర్యాట్ రేస్ మెంటాలిటీ వలన ఇలాంటివన్నీ మనకి ఈజీగా సెల్ అయిపోతుంటాయి అన్నమాట. అందుకని అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యాజ్ ఎ సొసైటీ. మనం చిన్నప్పటి నుంచే పెరిగేటప్పుడే మనం అసలు మన పద్ధతులు ఏంటి, అలవాట్లు ఏంటి, మనం గుడ్డిగా ఫాలో అయిపోతున్నామా దేన్నైనా, ఇమేజరీని అనేది చాలా కేర్ఫుల్గా గమనించాలనేది నా ఫీలింగ్. ఎస్పెషలీ ఈ యంగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యంగ్ కిడ్స్ అది ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒరిజినల్ థింకింగ్ అది తెప్పించి కొంచెం చేస్తే ఆంటర్‌ప్రెన్యూర్స్గా లేకపోతే ఒరిజినల్ డెసిషన్ మేకర్స్గా ఉంటారు. ఏది మంచో చెడో కొంచెం బాగా ఈ నెక్స్ట్ జనరేషన్ బాగా డెసిషన్స్ తీసుకుంటారని నా ఫీలింగ్. లేకపోతే అలా జనరేషన్స్ మనం చేస్తూనే ఉంటాం ఏదో ఫాల్స్ ఇమేజరీని, ఒక ఏదో గుర్రానికి క్యారెట్ కట్టినట్టు లేదా ఎండమావిని మనం ఎడారిలో చేస్తున్నట్టే చేస్తూ ఉంటాం జనరేషన్స్ అని నా అభిప్రాయం. ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు నచ్చితే షేర్ చేయండి లేదా కమెంట్స్ పెట్టండి మీరేమనుకుంటున్నారో ర్యాట్ రేస్ గురించి. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. Please share and subscribe.